నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో మీ కాలేజీల గురించి కానీ లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజీల గురించి వీటి గురించి మాట్లాడారు, రకరకాల విమర్శలు చేశారు, కూల్ చేస్తాము అన్నారు. వీటితో పాటే ఓ వర్గానికి సంబంధించిన ఫాతిమా కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వాటికి కూడా ఉన్నాయి అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు తప్పితే వాటి మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ఎక్కడ హైడ్రా ముందడుగు వేసిన సందర్భం కనిపించలేదు. దేనికంటారు? వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ప్రస్తుతం రన్ అవుతున్నాయి కాబట్టి దాని తర్వాత పరిశీలించేసి దాన్ని అప్రోప్రియేట్ టైంలో మేము సెలవులు వచ్చినప్పుడు చూస్తామని చెప్పేసి అనేది ఒక స్టేట్మెంట్ చదివాను. నేను మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, ఏది కానీ. కాబట్టి మాకు సంబంధించింది మాత్రం క్లియర్ గా మీకు చెప్తున్నాం, ఎక్కడ కూడా ఒక గుంట కానీ సెంట్ కానీ మేము ఎక్కడ పర్మిషన్ లేకుండా కట్టలే. పర్మిషన్ లేకుండా మా యొక్క అనురాగ్ సంస్థలు ఎక్కడ లేవు. సో హైడ్రా చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు సంబంధించి సరే ఓ వర్గం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అంటే ఇక మీదట చెరువులు కబ్జాలు అవ్వవు, ఇదంతా ఒక అందుకు మంచిదే, భవిష్యత్ ప్రణాళిక బాగుంటుంది, ఇదంతా ఒకటి అంటున్నప్పటికీ కొంత ఇండియా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కానివ్వండి లేకపోతే మిగిలిన పార్టీల వాళ్ళు కానీ సామాన్య జనం కొంతమంది మాట్లాడేది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక బెదిరింపు రాజకీయాలు, ఎక్కడో ఒక చోట కూల్చేసి తద్వారా వాటి నుంచి వాళ్ళు కమిషన్లు లేకపోతే ఇంకా దేని బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది. దాంట్లో వాస్తవం 100% ఇవాళ ఈ హైడ్రా పేరు మీద బెదిరింపులు కాకుండా మరొకటి కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఓ 15 కోట్లు 10 కోట్లు పెట్టి ఒక విల్లా కొనుక్కుంటుందంటే పర్మిషన్ ఉంటేనే ఆయన కొనుక్కున్నాడు. ఇవాళ సడన్ గా కొట్టేస్తే అది జీవితకాలపు స్వప్నం. విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే చిన్న ఇల్లు కావచ్చు, ఎవరికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి కట్టుకోవచ్చు, 20 లక్షలు పెట్టి కట్టుకోవచ్చు, 2 కోట్లు కట్టుకోవచ్చు, 15 కోట్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు పర్మిషన్ ఉన్నదాన్ని వీళ్ళు కొన్నారు. కట్టిన వాని మీద చర్య తీసుకో, ఇచ్చిన వాని మీద చర్య తీసుకో, కొన్నవాడు నివసిస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఏంటి? ఇదే ముఖ్యమంత్రి మాట్లాడింది కదా, వాళ్ళు ఒకవేళ తప్పు కట్టినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి అలా చేసి అది మొత్తం నేషన్ వేస్ట్ కావద్దని చెప్పేసి ఇప్పుడు ఎట్లా కూలబట్టమంటాడు? వాళ్ళు అనేక సంస్థల్ని బెదిరించి 100 కోట్లు వసూలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఒకటి పర్మిషన్ ఇవ్వడానికి కూడా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. పొలిటికల్ గా వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కంప్లీట్ గా జీరో అయిపోయింది. నెక్స్ట్ దానికే రాబోతున్నాను నేను. కంప్లీట్ గా జీరో అయిపోయి ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఎవరు కొత్తవి కొనట్లే. పాత ఏదైనా కొనున్నట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం కూడా తగ్గిపోయింది, వాళ్ళకే తెలుస్తున్నది. ఇవాళ రియల్ ఎస్టేట్ లో కూడా మొత్తం తగ్గిపోయింది, వాళ్ళకి తెలుస్తున్నది. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అనేక మంది రియల్ ఎస్టేట్, ఇవాళ వాళ్ళ మంత్రులే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా తగ్గిపోయిందనే పేరు మీద 100 ఎకరాల భూములను హైదరాబాద్ లో ఉన్నదాన్ని మొత్తం కబ్జా చేస్తుంది అలా కాంగ్రెస్ మంత్రులు. వాళ్ళకి మొత్తం కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. వాళ్ళందరి ఎప్పుడు ఎక్కడ ఎట్లా బయట పెట్టాలో బయట పెడతాం. వాళ్ళది కూడా మళ్ళా ఖచ్చితంగా ఎప్పటికి ప్రభుత్వం వాళ్ళదే ఉండదు. ఆ తర్వాత వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇవాళ అనవసరంగా పొలిటికల్ వెండెట్టాతోని లేక డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మిగతా వాళ్ళ మీద రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇలా రియల్ ఎస్టేట్ ని కుప్పగూల్చిండ్రు. హైదరాబాద్ నగరంలో 13-14 నెలల నుంచి ఇలా రియల్ ఎస్టేట్ కొనాలంటే కూడా ఇప్పుడు వద్దురా బాబు అని చెప్పేసి అమెరికా కానీ మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టిన పెట్టుబడుల గురించి ప్రతిరోజు వాళ్ళు తిట్టుకోవడమే. గ్రామంలో 1-2 ఇవాళ వెంచర్లు బయట టౌన్ లో చేసుకుంటే ఫస్ట్ జనగాంలో ఉన్నది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్న వాళ్ళు 1-2 ఈ నెల అమ్ముడు పోతే వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు, వాళ్ళ ఇంటి ఖర్చులు వాళ్ళని సరిపోయేది. ఇవాళ ఏమీ లేకుండా 13-14 నెలల నుంచి ఈగలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. చాలా దుర్భరమైన వ్యవస్థ నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ లో. కొన్నవాడు అత్యంత రేట్లు ఎక్కువ పెట్టి ఇవాళ అమ్ముడు పోక మిత్తిలు కట్టలేక వాళ్ళు బాధపడుతున్నారు. అందులో కట్టలేక అనవసరంగా కడితే ఇక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయో హైడ్రా కూలగొడతా అని చెప్పేసి కట్టడానికి వాళ్ళు భయపడుతున్నారు. కొనడానికి కట్టడానికి అమ్మడానికి వీళ్ళు అమ్మించడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ వ్యవస్థనే కుప్పగూలిపోయింది. ఈ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, లేకపోతే బెదిరింపుల పేరు మీద, పర్మిషన్లు ఇవ్వకపోవడం పేరు మీద, లేకపోతే పొలిటికల్ గా వీళ్ళందరినీ కూడా తగ్గించాలనే పేరు మీద ఇవన్నీ మొత్తం కూడా చర్యలన్నీ కలిసి ఈ యొక్క వ్యవస్థను మొత్తం రియల్ ఎస్టేట్ వ్యవస్థను కానీ
మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యవస్థను కానీ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో మళ్ళొక 10 సంవత్సరాలు వెనక్కిపోయేటట్టు చేసింది.